హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పట్టు బ్లౌజుకు ఇట్లా మనం కుచ్చులు పెట్టి పప్పాన్స్ కుడుతున్నాం కదా చాలా వరకు. అంటే ఇంతకుముందు వీడియోలలో మనకు ఏ బ్లౌజ్ వెళ్ళిందో ఆ బ్లౌజ్తోనే పెట్టాము. ఇప్పుడు చీర క్లాత్తోని ఇట్లా కుచ్చులు పెట్టి చాలామంది ఇట్లా పెట్టుకుంటున్నారు కదా. సింపుల్గా తొందరగా పెట్టవచ్చు. నేను చూపిస్తాను చూడండి. తిరగమల్ల మంచిమల్ల లేకుండా కూడా పెట్టవచ్చు. కొలతలతో టేప్ కొలతలతో ఎవరికైనా మనకు చేతి పొడవు ఎంత, పప్పాన్స్కి ఎంత తీసుకోవాలి, చీర క్లాత్ లైనింగ్ ఎంత తీసుకోవాలి అన్నీ చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నొక్కండి ఫ్రెండ్స్. లైక్ చేస్తలేరు చాలా వరకు. ఇప్పుడు వచ్చేసి చేతి పొడవు కొలుస్తున్నాను. చేతి పొడవు 11 ఇంచులు తీసుకుంటున్నాను. ఎవరికైనా సరిపోతుంది 11 ఇంచులు. ఎక్కువ శాతం 11 ఇంచులే సరిపోతుంది. 8 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నాను. 8 ఇంచుల వెడల్పు. ఇప్పుడు ఇక్కడ సంఖ పొడవు వచ్చేసి 9 ఇంచులు తీసుకుంటున్నాను. అక్కడ 11 ఇంచులు తీసుకున్నాము కదా, ఇక్కడ 9 ఇంచులు. గుర్తుపెట్టుకోర్రి నేను చెప్పేది. కాల్మీ ఫోర్ యాప్ ఉంది. కాల్మీ ఫోర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. లేదంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. 11 ఇంచులు 8 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అన్ని చేతుల్లాగానే మనకు రౌండ్ షేప్ చేసుకోవాలి. సేమ్ అన్ని చేతులు మనం పుల్యాన్స్ ఎట్లా కుడతామో అట్లే. కుచ్చులకు అనేది ఏం తీసుకోవద్దు. మనం చీర క్లాత్తో పెడుతున్నాము కదా కుచ్చులు, అందుకని ఇక్కడ 8 ఇంచులు అంటే ఇక్కడ 5 ఇంచుల దగ్గర గుర్తుపెట్టాను నేను. మనకు చేతు సరిపోతుంది. 5-6 ఇంచుల దగ్గర పెడితే మనకు ఖర్చుతో సహా సరిపోతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ ఉందో అక్కడ నీట్గా కట్ చేసుకోవాలి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా వరకు లైక్ చేస్తలేరు. లైక్ చేస్తే మీ లైక్ వల్ల ఇంకా 10 మంది నేర్చుకుంటారు. మీరు కూడా నేర్పించిన వాళ్ళు అవుతారు. మీరు లైక్ చేస్తేనే నేను కూడా నెక్స్ట్ వీడియో ఏం తీయాలనేది, నాకు కూడా ఎట్లా తీయాలనేది మైండ్కి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సింపుల్గా చాలామంది దగ్గర మీరు చూసే ఉంటారు. సింపుల్గా ఇంచున్నర కుచ్చు మనం కుట్లు వేస్తాం కదా, 4-3 కుట్లు సైడ్లకు 1 ఇంచున్నర ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతి మొత్తం ఇలా రెడీ అయింది. ఇప్పుడు లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ నేను మీకు ఒకే చేతి చూపిస్తున్నాను. 2 చేతులు సేమ్ కుట్టుకుంటాం కదా ఎట్లయినా, అందుకని ఇది ఎట్లుందో అట్లా దానిపైన లైనింగ్ పైన పెట్టి 2 మడతలు పెట్టి లైనింగ్ పైన పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో మీకు రోజు వస్తుంది. అందుకనే చెప్తున్నాను. ఏదైనా నచ్చంది ఉంటే కామెంట్ చేయండి, నచ్చింది ఉన్నా కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్ నా వల్ల ఏమైనా మిస్టేక్ జరుగుంటే కూడా కామెంట్ చేసి ఇట్లా ఆంటీ అని అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను. వసంత ముగ్గులని ఒక ఛానల్ ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొలుస్తున్నాను. పైనుంచి కిందికి 3 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచులు. చూశారు కదా. పైనుంచి 3 ఇంచులు 3.5 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. ఇగో ఇక్కడ 2, ఈ 2 ఇంచుల నుంచి ఇగో స్టార్టింగ్ నుంచి రౌండ్గా బయట నుంచి రావాలి. ఇగో ఇట్లా రౌండ్గా సేపు రావాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. చూపించాను కదా. పైనుంచి కిందికి, కింద బార్డర్ ఉంటుంది కాబట్టి కింద కాదు, పైనుంచి కిందికి ఇక ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఏదైనా విషయం నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కాల్మీ ఫోర్ యాప్ ద్వారా ఫోన్ చేయొచ్చు. డౌట్ ఉంటే అడగండి. నేను ఏ డౌట్ అడిగినా మీకు చెప్తాను. లేదంటే చేయలేని వాళ్ళు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, నీట్గా రౌండ్గా రావాలంటే మనకు నీట్గా కట్ చేసుకోవాలి. 1-2 సార్లు చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కట్ చేసినాక ఇట్లా రెడీ అవుతుంది. 2 లైనింగ్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 ఇట్లా కట్ చేసినాక మంచి మల్ల పైన లైనింగ్ పెట్టాలి. చూడండి, మంచి మల్ల పైన లైనింగ్. ఇప్పుడు ఈ రౌండ్ అనేది మనకు నీట్గా రౌండ్ కుట్టుకోవాలి. నీట్గా రౌండ్ కుట్టుకుంటే మనకు నీట్గా రెడీ అవుతుంది. మనకు ఎంత మెల్లగా నిదానంగా సింపుల్గా నీట్గా కుట్టుకుంటేనే మనకు మంచిగా రెడీ అవుతుంది. లేదంటే మంచిగా తొందరపాటు వలన మనం పాడు చేసుకోవద్దు. పట్టు బ్లౌజ్ ఇదైతే మీరు ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది.
ఇప్పుడు మధ్యలో మధ్యలో కాట్లు పెట్టి ఉల్టా మలిపాను. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో మధ్యలో కాట్లు పెట్టి ఉల్టా మలిపాను. ఉల్టా మలిపి మంచి మల్ల పైన కుట్టు పెడుతున్నాను నీట్గా మంచి మల్ల పైన. లైక్ చేసి చూడండి. మీ లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా 10 మందికి చూపిస్తుంది, 10 మంది నేర్చుకుంటారు, ఎంతోమందికి ఉపయోగపడుతుందని మిమ్మల్ని అడుగుతున్నాను. లైక్ చేసి చూడండి. ఎట్లయినా వీడియో చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళందరూ ఒక లైక్ మీద నొత్తండి. పోయిందేమో చెప్పండి, ఒక లైక్ మీద నొత్తితే అంతకన్నా ఇంకా 10 మంది నేర్చుకోవాలనే కదా మనం వీడియో తీసి మీ దగ్గరికి వీడియో వస్తుందంటే ఎంత కష్టం ఉంటుంది, ఎంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఇట్లా కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది నీట్గా. ఇప్పుడు తిరగమల్ల ఇట్లా తిరగమల్ల ఇట్లా తీసుకోవాలి మనం. ఇట్లా విడదీసి ఇక్కడ మనం సేఫ్ బెల్ట్ ఎట్లా కుడతామో ఉల్టా తీయడానికి అట్లా ఈ కూర అనేది గ్రీన్ కలర్ కూర అనేది ఏదైతే ఉందో అందులో సగం కుట్టాలి. ఎందుకంటే మళ్ళీ తీసినాక మళ్ళీ సగము పైపింగ్ లాగా మనకు కనిపించాలి. మొత్తం కుట్టేసేయద్దు, ఎంత పడితే అంత కుట్టేసేయొద్దు. గ్రీన్ కలరు చిన్నగా కూర వస్తుంది కదా మనకి ఏ దానికైనా, అందులో సగం కుట్టాలి. చూడండి, చాలా వరకు అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాని విషయం ఉంటే నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయకుంటే నాకు ఏ విషయం తెలియదు. ఉల్టా తీసుకోవాలి, ఇలా ఉల్టా తీయాలి. ఉల్టా తీసినాక ఇట్లా తిరగమల్ల అనేదే ఉండదు, నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కూరు గట్టిగా మంచిగా నీట్గా గట్టిగా ఇట్లా గుంజి పట్టాలి. గుంజి సాపుగా ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకొని మనకు నీట్గా కనిపించాలి కాబట్టి నీట్గా ఈ గ్రీన్ కనిపించేటట్టు పైపింగ్ మాదిరిగా కనిపించేటట్టు పైనుంచి మంచి మల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ రెస్పాన్స్ ఏందో నాకు తెలియాలంటే మీ లైక్ వల్లనే తెలుస్తుంది, మీ కామెంట్ వల్లనే తెలుస్తుంది. మీరు నేర్చుకోవాలని నేను చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు నీట్గా పైపింగ్ మాదిరిగా ఇట్లా లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. మీరు చూసే వాళ్ళందరూ అది చేస్తే మన ఛానల్ చాలామంది నేర్చుకుంటారు, మన వల్ల ఇంకా 10 మంది నేర్చుకుంటారు. తిరగమల్ల మంచి మల్ల ఎంత బాగా రెడీ అయిందో చూపించాను కదా. ఇప్పుడు మనకు అక్కడ కుచ్చులు పెట్టాలి కదా, పప్పాన్స్ కుచ్చులు. వాటి కోసం పొడవు వచ్చేసి నేను 10 ఇంచులు 15 ఇంచులు తీసుకున్నా పర్వాలేదు, మనకు కుచ్చులు ఎక్కువ వస్తాయి. నేనైతే 15 ఇంచులు తీసుకుంటున్నాను పొడవు. వెడల్పు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు 6 ఇంచులు, పొడవు వచ్చేసి 15, 16 మన ఇష్టం, ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నిండా కుచ్చులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి ఒక కుచ్చు పైన ఒక కుచ్చు పైన ఒక కుచ్చు నీట్గా పెట్టుకోవాలి. ఎంత కుచ్చులు నీట్గా పెట్టుకుంటే మనకు అంత బాగా వస్తుంది క్లాత్. ఇది చీర క్లాత్, రెడ్ కలర్ చీర, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. చీర క్లాత్తోని కుచ్చులు పెడుతున్నాను. చూడండి, మీకు మొత్తం చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒక 10-15 నిమిషాలు మనకి కావనుకొని చూస్తే మీరు కూడా కరెక్ట్గా మీరు కూడా కుట్టుకుంటారు. అందుకనే చెప్తున్నాను. నీట్గా ఇలా లాస్ట్ వరకు ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. అన్నీ ఒక్క లెవెల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి ఎంత బాగా కుచ్చులు పెట్టుకుంటే అంత బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇప్పుడు మనం ఈ కుచ్చులు ఎక్కడైతే మలిపామో ఇవి కూడా అక్కడనే మలపాలి. రెండు వైపులా ఒకేలాగా మలిపి ఉండాలి కుచ్చులు. ఎందుకంటే అప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ లైన్గా కనిపిస్తాయి. అందుకని ఇలా చూడండి, కుట్టుకు ఆపించు ఉండేటట్టు చూసుకొని కుచ్చు పైన కుచ్చు మనకు ఎంత కావాలనో అంత నీట్గా పెట్టుకోవాలి. లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకొకరు నేర్చుకుంటారంటే మీరు కూడా నేర్పించిన వాళ్ళే అవుతారు కదా. అందుకనన్నా లైక్ చేయండి. మీరు ఎంతమంది చూస్తే అన్ని లైక్ చేస్తే ఇంకా అంతమంది నేర్చుకుంటారు. నేను నెక్స్ట్ వీడియో తీయాలంటే మీ లైకు నేనేం చేస్తున్నా అనేది మీ కామెంట్ వల్లనే నాకు నెక్స్ట్ వీడియో తీయడానికి ఉంటుంది. ఇప్పుడు నీట్గా ఇలా నేను చెప్పే విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఎక్కడ ఫస్ట్ ఎక్కడ మలిపామో ఇప్పుడు నెక్స్ట్ కూడా అక్కడనే మలపాలి. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఇలా రెడీ అయింది. రెండు వైపులా కుచ్చులు రెండు వైపులా కుట్టాను కదా. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. చాలా వరకు ఇట్లా సాపుగా గుంజాలి.
ఐరన్ చేసుకోవాలనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు. కుచ్చులు అట్లే స్ట్రేట్గా ఉంటవి. లేదంటే ఇలా కుట్టుకోవచ్చు. నేనైతే ఇలా సాపుగా గుంజాను, నీట్గానే వచ్చింది. ఇప్పుడు ఇది ఎట్లా కుట్టాలనేది మీకు చూపిస్తాను. చుట్టూ రౌండ్ ఏమన్నా ఇట్లా కుచ్చులు సాపు ఉండడానికి ఇట్లా అంటున్నాను. చూడండి, క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే అంత మనకు వస్తుంది. ఎడల్పు మాత్రం ఒక 6 ఇంచులు అయితే సరిపోతుంది. కొంతమంది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోవాలి, ఎక్కువ పెట్టుకుంటారు. నేనైతే ఇంతవరకే పెడదాం అనుకున్నాను. అందుకని 6 ఇంచుల వెడల్పు తీసుకున్నాను, 16 ఇంచుల పొడవు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఎక్కడుందో అక్కడ నీట్గా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి, చాలా బాగుంటుంది. రౌండ్ కూడా కరెక్ట్ ఉంటుంది. మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి. మీకు అర్థం కాని విషయం ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. మనం కుట్టు మళ్ళీ మిస్టేక్ ఎక్కడైనా సైడ్కి కుడతాం కాబట్టి ఇది ఎంత ఉందో అంత నేను మామూలుగా సింపుల్గా గుర్తు పెట్టాను మనకు తెలవడానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మంచిమల్ల కింద పెట్టి మంచిమల్ల పైన పెట్టి ఈ రౌండ్ ఏదైతే ఉందో అది నీట్గా రౌండ్ కుట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. చూడండి, మనకి ఎక్కడైతే కరెక్ట్ వస్తుందో 1కి 2 సార్లు చూసుకోండి. కుచ్చులు స్ట్రేట్గా కనిపించాలి కాబట్టి ఒకసారి నేను అందుకే మళ్ళీ చూసుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకు ఎక్కడ నీట్గా అనిపిస్తే అక్కడ కుట్టొచ్చు. వీడియో ఎక్కడ కూడా మధ్యలో ఆఫ్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో చూస్తే అర్థం కాదు. గింతే కదా అనిపిస్తుంది కానీ కుడుతుంటే మిస్టేక్ పోతుంది. అట్లా కాకుండా లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో నేను మీకు కుట్టిన వీడియో ఏది మీ దగ్గరికి రావాలంటే మీకే ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా సింపుల్గా ఒక్కొక్కరు ఒక రకంగా చూపిస్తారు. చాలామంది హిందీ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ చాలామంది కుట్టారు. కాకపోతే ఒకరికి ఒకటి నచ్చుతుంది. ఒకరొకరు ఒక విధానంగా చెప్తారు. అందరు ఒకేలాగా ఏం చెప్పరు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే నాకు వచ్చింది మీకు చూపిస్తున్నాను. నేను ఎలా మాట్లాడతానో, నేను ఎలా చెప్తానో మీకు కూడా అదే చూపిస్తున్నాను. అందుకనే అడుగుతున్నాను, మీకు నచ్చిన విషయం ఏంది, మీకు నేర్చుకున్నది, ఈ వీడియో చూసి నేర్చుకున్నది ఏంది అనేది నాకు కామెంట్ చేయండి. ఎట్లా వీడియో చూస్తారు కదా, ఇది మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వీడియో లాస్ట్ వరకు చూస్తారు కాబట్టి ఇది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఈ కింద ఎక్కువ ఉంటుంది, మనకి ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో రౌండ్ కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం కాదు, నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. రెండో కుట్టు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. 2 కుట్లు ఎక్కువగా అనిపిస్తాయి అనుకుంటే ఇంతే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రెడీ అయింది. పఫ్ ప్యాంట్స్ చీర క్లాత్తోని చాలామంది ఇలానే కుట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు సంక లోతులు కట్ చేస్తున్నాను. నీట్గా రావాలంటే మనకు సంక లోతులు కట్ చేయాలి. అప్పుడు మామూలుగా ఈ కుచ్చులు కుట్టాలి కాబట్టి కట్ చేశాను. ఇప్పుడు సంక లోతులు కట్ చేశాను. చూడండి, ఇట్లా రెడీ అవుతుంది. కుచ్చులు మాత్రం స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా వచ్చాయి నీట్గా. మీరు కూడా మీ బ్లౌజులు ఇలా కుట్టుకుంటారని మీకు చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.